అరణ్యము దారిని వెళ్ళవలసి వచ్చింది మోషే గారు. దేనికనంటే దేవుని యొక్క వాగ్దానం యొక్క భూమిని చూడాలని, ఆ భూమిలో ప్రవేశించాలని ముందుగా ఏం చేశారంటే కష్టపడ్డారు ఆయన. నేను చాలాసార్లు ఆలోచించినప్పుడు, ఏంటి ప్రభువా, నీ బిడ్డలకు కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని నేను ఆలోచించినప్పుడు, మోషే గారిని శత్రువులు తరివేరు. దేవుని ప్రజల్ని శత్రువులు తరివేరు. తరిమేరా లేదా చెప్పండి? తరిమేరా లేదా? తరిమేరు. శత్రువులు వెనకాల తరుముకు వస్తూ ఉంటే ముందుగా ఏం జరిగిందనంటే ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వెనకాల శత్రువులు తరుముకు వస్తూ ఉంటే ముందు సముద్రం ఎదురొచ్చింది. ఇప్పుడు ఎదరికెళ్తే సముద్రంలో పడి సావాలా? ఆ సముద్రానికి భయపడి ఆగితే వెనకాల శత్రువుల యొక్క చేతులు సావాలా? ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడికి తెలీదా? పిలిచిన దేవుడికి తెలీదా? వెనక శత్రువులు తరుముతున్నప్పటికీ, ముందు సముద్రం ఎదురొస్తున్నప్పటికైనా వారు దేవుని వైపు చూశారు. దేవునికి స్తోత్రం. మోషే దేవుని వైపు చూడగా దేవుడు అంటాడు కదా, మోషే నీ చేతికి ఇచ్చినది ఆ సముద్రం వైపు చూపు, ఆ కర్రను అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషేకి కర్రని దేవుడిచ్చాడు. ఆ కర్రని సముద్రం వైపు చూపగా సముద్రం ఏమైందంటే పాయలైపోయింది. దేవునికి స్తోత్రం. ఏమైపోయిందంట? పాయలైపోయింది. ఎంత అద్భుతం చూడండి.